పెళ్ళి ఆకలైంది. చూసారండి, ఈరోజు మా ఇంటికి కొండముచ్చి వచ్చింది. పాపం అది బుల్లి పిల్లని వేసుకుని వచ్చింది. పిల్ల చూడండి ఎంత అందంగా ఉందో. మా ఇంట్లో బలప చెట్లు ఉన్నాయండి. దానికోసమేమో ఈరోజు 2 కాయలు బండిని. ఇగో 2. మేమైతే తిన్నామని ఉదయం నుంచి పాపం దానికోసమే తినకుండా అక్కడ అట్టి పెట్టినట్టున్నాం. చాలా ఆకలితో ఉంది. చూడు బాగా మగ్గిపోయింది. దానికే ఇచ్చేస్తున్నా. పాపం చిన్నపిల్ల తల్లిగా ఎంత ఆకలిగా ఉందో చూడండి, అట్లా తీసుకొని తింటుందో. చిన్న పిల్ల చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందో. భలే ఉన్నాయి కదండి తల్లి పిల్ల. ఏముందండి, దగ్గరికి వెళ్ళి పెట్టినా అసలు. ఇగో ఇవి పెట్టాను ప్లేట్లో. అవి మరమరాలు అవి కొంచెం తిన్నది. అది అటు ఆ సైడ్ అన్నం పెట్టాను. అది ఇష్టం లేదట్టింది, అది తినలేదు. తాపలకాయలు ఇస్తాయి ఇది అంటుంది. ఆ బుల్లి పిల్ల చూడండి అసలు ఎంత బాగుందో. చూడండి ఎంత ముద్దు వస్తుందో. చిన్న పిల్ల భలే అందంగా ఉంది. కింద పోతే అర్రే తింటాం రాలా తల్లి. కింద పోయినాయా? తీసుకో, ఇది తీసుకో. ఇది తీసుకో. ఎంత క్యూట్గా ఉందో. చిన్నది భలే ముద్దు వస్తుంది. భలే అందంగా ఉన్నాయండి. నాకైతే భలే సంతోషంగా ఉంది. అసలు కోతులైనా కొండముచ్చులైన దగ్గరికి రానివి కదండి, కానీ ఇది మాకు ఫస్ట్ నుంచి అలవాటే, అందుకే ఏమంటలేదు. తీసుకో. వద్దా? దానికి ఎక్కువైంది. ఆ 2 కాయలు తినేటప్పటికి సరిపోయిందేమో. అక్కడ ఇప్పుడు దాకా ఆకులు తిన్నది. తీసుకో. చూడండి ఎంత బాగా తీసుకొని తింటుందో. అయినా నోరు లేని జంతువులైనా వాటికి హాని చేయకుండా ఉన్నంత వరకు మనల్ని కూడా ఏమనమండి. మనం ఎంత ప్రేమ చూపిస్తే అవి కూడా అంత భయపడేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఇప్పుడు కొంచెం అలవాటు అయింది. ఈ సంవత్సరం ఏది పెట్టినా దగ్గరకు వచ్చిద్ది, తింటుంది, ఏమందో. ఇది నిమ్మ చెట్టు అండి, చాలా పెద్ద చెట్టు. ఎందుకో ఎండిపోయింది శుభ్రంగా. అసలు పిల్ల చూడండి అసలు ఎంత బాగా. అది ఏం అనకుండా ఉంటే పట్టుకుంటే ఆ పిల్లని పెంచుకుందాం అనిపిస్తుంది. అంత బాగుంది. ఎంత చేపు చూసినా దానికల్లే చూడాలనిపిస్తుంది. బుల్లి పిల్లకల్లి చూడండి ఎంత ముద్దుగా ఉందో. దా రా 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 రా. భలే ఉంది కదండి. అబ్బో, ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుందండి. మా చెట్టుకు ఒక చేత సపోటాకాయ ఉందండి. మరి ఇక పాపం దానికోసం ఇది కోసేస్తున్నాను. చూస్తా, తింటే ఇచ్చేస్తా దానికి. చూడండి కాయ ఇప్పుడే కొంచెం పాలు వస్తున్నాయి. ఇదిగో నీకోసమే కోసేదా. దా, అదిగో వస్తుంది చూడండి. దా, ఇదిగో దా. చూడండి ఎంత బాగా తీసుకొని వెళ్తుందో. అసలు చేతిలో లాక్కొని. వర్షం వచ్చింది, గోడకి కూర్చుంది ఇక్కడ. తిని తల్లి, బాగా ఆకలి అయింది. ఏదైనా ఏముందండి, మనము ఆకులలో మన ఇంట్లో దేవుడు ఇచ్చిన కాసే చెట్లేగా పెట్టేశానండి కోసి. మాకు లేకపోయినా పర్లేదు.
చూడండి ఎంత బాగా వచ్చి కూర్చొని తింటుందో హ్యాపీగా. ఆ చిన్ని పిల్లని చూస్తే నాకు భలే ముద్ద వస్తుందండి. ముందు పచ్చిది కొంచెం పండుగానే తీగానే ఉన్నట్టుంది, తింటుంది సపోటాకాయ. అదే కట్టా కట్ట సౌండ్ వస్తుంది, వినపడుతుందో లేదు మీకు? ఏదోటి కడుపు నింపుకోవాలిగా. ఎంత బాగుందో. వాటర్ ఇక్కడ ఉన్నాయండి, ఇవన్న తెచ్చి పెడతాను. ఎక్కడన్నా తాగిద్దాము చూస్తా. ఇవి మేమెప్పుడు తొండలు, ఉడతలు, కాకులు వేటికని పెడతామండి వాటరు. వాటి కోసం పెడతాము ఎప్పుడు. దా వద్దా, వెళ్ళిపోతుంది, దప్పిక అవ్వట్లేదట్టుంది. తాగిద్దామని పెట్టా. ఈ వాటరు వాటికని పెడతాము డబ్బా. మా అమ్మాయి ఇంటే రోజు క్లీన్ చేసి పెట్టిద్ది. మా అమ్మాయి కాలేజీకి వెళ్ళింది, మళ్ళీ సైడ్కి వచ్చిందండి. ఆ సైడ్ నుంచి ఇక్కడికి వచ్చింది. చిటుకునా ఉరుకోరా చిన్ని నాన్న పడుకో బంగారు మహారాజా. ఎంత బాగుందో. అదేమో నా కాడికి రావాలని, వాళ్ళ అమ్మేమో పట్టుకుంటుంది, ఎక్కడికే ఉండు ఎల్లబాకు అని. అది చూడు రావాలని ఎంత బాగా పట్టు వస్తుందో. చిట్టి తల్లి ఎంత బాగుందో. వాళ్ళ అమ్మ లాక్కుంటుంది అటు ఓ చేత్తో, ఆ వైపు చేత్తో అటు లాగేసుకుంటుంది. ఇదేమో రావాలని, దానికి తెలియదు కదా పాపం. రావా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. కానీ బుల్లి పిల్ల చూడండి అసలు ఎంత అంటే అంత, ఇంకా చూడబుద్ధి అవుతుంది. చూడు ఎలా వస్తుందో.